brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హంద్రీనీవా కాలువ పనులపై టీడీపీ వైసీపీ మధ్య హై డ్రామా నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పిన చోటికి బహిరంగ చర్చకు తాను రాను అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. కాల్వ శ్రీనివాసులు శివరామిరెడ్డి మధ్య ఫోన్లోనే చర్చ జరిగింది. ఈ చర్చకి జీడిపల్లి డ్యామ్ సరైన చోటు అని రైతులు కూడా వచ్చారు అన్నారు కాల్వ. అయితే ఉరవకొండలో హంద్రీనీవా కాలువ దగ్గర ఏర్పాట్లు చేశాము అన్నారు శివరామిరెడ్డి. చర్చకు రాకుండా శివరామిరెడ్డి పారిపోయారు అంటూ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అయితే కాల్వ శ్రీనివాసుల కోసం ఉరవకొండలోనే వేచి చూస్తాను అన్నారు శివరామిరెడ్డి. హంద్రీనీవా కాలువ పనులపై టీడీపీ వైసీపీ నేతల మధ్య హై డ్రామా ఇది. ఎవరి హయాంలో హంద్రీనీవా పనులు సజావుగా జరిగాయో చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని జీడిపల్లి రిజర్వాయర్కి రావాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కోరారు. అయితే ఆయన చెప్పిన చోటికి బహిరంగ చర్చకి రాను అని చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. కాల్వ శ్రీనివాసులు శివరామిరెడ్డి మధ్య ఈ అంశంపై ఫోన్లోనే చర్చ జరిగింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. జీడిపల్లి డ్యామ్ సరైన చోటు అని రైతులు కూడా వచ్చారు అని కాల్వ శ్రీనివాస్ చెప్పగా, బహిరంగ చర్చకు ఉరవకొండలో హంద్రీనీవా కాలువ దగ్గర ఏర్పాట్లు చేశాము అంటూ శివరామిరెడ్డి చెప్పారు. హంద్రీనీవా పనులపై చర్చకు రాకుండా వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పారిపోయారు అని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అయితే కాల్వ శ్రీనివాసుల కోసం ఉరవకొండలోనే వేచి చూస్తాను అని స్పష్టం చేశారు శివరామిరెడ్డి. బహిరంగ చర్చ అనేది 200-300 మంది 300 మంది ఇక్కడ ఏర్పాట్లు చేసినాము. దయచేసి శివరామరెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాండి, చర్చిద్దాము. ఇంకా గంట సేపు అయినా ఉంటా, ఇక్కడే ఉంటా, మీకోసం వెయిట్ చేస్తా. మీ రాక కోసం అందరూ ఇక్కడ రైతులు, ప్రెస్ వాళ్ళు, జిల్లా ప్రెస్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. దయచేసి శివరామరెడ్డి గారు మీరు రండి, జీడిపల్లి రిజర్వాయర్కు రండి. మీకోసం మేము ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. దయచేసి రండి 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 అని పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు వస్తారని మేము ఉరవకొండలో వెయిట్ చేస్తే మీరు జీడిపల్లికి పోతే ఎట్లా? మీరు జీడిపల్లి కాదు, మీరు ఏమన్నా నా ఇంటికైనా వస్తా, నువ్వు యాడికి చెప్తే ఆడికి వస్తా. కాదనా? నువ్వేం చెప్పినావు? ఈడ ఏర్పాట్లు కూడా మిమ్మల్ని చేయండి, ఉరవకొండ శంకుస్థాపన చేసుకో. మీకు కాదు రూలింగ్, మీరు మేము కూడా భోజనాలు ఏర్పాటు చేసాము. భోజనాలు ఇక్కడ కూడా ఏర్పాటు ఈడే ఉరవకొండలో అందరూ తింటున్నారు. మెస్ వాళ్ళు కాదనా? ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.